హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు చింత చిగురు పచ్చిమిర్చి పల్లీలేసి పచ్చడి చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింత చిగురు ఒక 12 వరకు గ్రీన్ చిల్లీ ఫ్రెండ్స్, ఈ విధంగా తుంచుకొని తీసుకోండి. ఒక గుప్పిడు పల్లీలు, ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు మేము ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. చూడండి, నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయిలో ఓ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ సమ్మర్ సీజన్లో ఈ చింత చిగురు దొరకద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా పచ్చడి, పప్పు, ఈ విధంగా వెరైటీ డిషెస్ చేసుకుంటే మాకు చింత చిగురు కూడా చాలా హెల్త్కి మంచిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో నేను గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పాట అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలా. దీంట్లో ఎండుమిర్చి అన్న వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చి కాంబినేషన్ నాకు బాగా నచ్చద్ది, అందుకని. మీరు ఎప్పుడైనా చింత తొక్కు పచ్చడి తినుంటే కామెంట్ చేయండి. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు, చింత చిగురు, ఈ తాటి ముంజలు ఇది చాలా బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. అందుకని నేను సీజనల్ ఫ్రూట్స్ అన్నా, సీజనల్ వెజిటేబుల్స్ అన్నా తింటే చాలా హెల్త్కి మంచిది. ఇది కూడా చింత చిగురు కూడా ఒక ఆకుకూర ఫ్రెండ్స్ మాకు. చూడండి, పల్లీలు కొంచెం దూరగా ఫ్రై అయ్యాయి. పల్లీలు తీసేసిన తర్వాత ఇందులోనే నేను గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోండి, లేకపోతే మాకు ఇవి పగిలి పైన పడతాయి ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోనే నేను 1/2 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇది కూడా దూరగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఒక లైక్ ఇవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్ ఇస్తే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా పక్కన తీసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను చింత చిగురు ఫ్రై చేసుకోవడానికి. ఈ చింత చిగురు బాగా క్లీన్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. దుమ్ము ధూళి అనేది ఉంటుంది. ఈ చింత చిగురు తొందరగానే మగ్గిపోద్ది. మీకు కొంచెం ఏమన్నా పులుపుకు తక్కువగా అనిపిస్తే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. చూడండి, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేశాను. ఇందులోనే ఈ చింత చిగురులోనే ఈ చింతపండు కూడా మగ్గించుకుందాం. ఈ చింత చిగురు పచ్చడిలో రైస్ కానీ, రాగి సంగటి కానీ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు చింత చిగురు పచ్చడిలో రాగి సంగటి చేస్తున్నాను. చూడండి, చింత చిగురు మాకు తొందరగానే మగ్గిపోద్ది. పిల్లలకు ఈ విధమైన ఫుడ్ అలవాటు చేయాలా ఫ్రెండ్స్. ఈ విధమైన పాతకాలపు రెసిపీలు ఫుడ్ అలవాటు చేస్తే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళకు కూడా బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరగద్ది. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు తింటే చాలా మంచిది. చూడండి, నేను చింత చిగురు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయి వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వేసినప్పుడు ఎంత ఉండిందో చూడండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఎంత గొద్ద అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇది కూడా మాకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను మిక్సీ జార్లో ఫస్ట్ పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీల్లోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం
గల్లుప్పు. ఈ పచ్చడిలో నేను ఎప్పుడు గల్లుప్పే వాడతాను ఫ్రెండ్స్. ఇది వేసుకొని పల్స్ మోడ్లో తిప్పుకోవాలా. అచ్చం ఇది రోట్లో దంచినట్టే ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే, నేను మిక్సీ జార్ పెట్టేసి పల్స్ మోడ్లో తిప్పుకుంటున్నాను. చూడండి నేను ఏ విధంగా పల్స్ మోడ్లో తిప్పుకున్నాను, బరకగా. ఇది అచ్చం రోట్లో దంచినట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇందులో నేను ఈ పచ్చిమిర్చి, ఈ ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా వేసుకొని పల్స్ మోడ్లోనే కొట్టుకుందాం. చూడండి ఈ విధంగా పల్స్ మోడ్లో తిప్పుకున్న తర్వాత ఇందులోనే నేను చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు చింతచిగురు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకునే పాట అయితే చింతపండు స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది కూడా నేను పల్స్ మోడ్లో తిప్పుకుంటున్నాను. చూడండి నేను ఏ విధంగా తిప్పుకుంటున్నానో అచ్చం రోట్లో దంచినట్టే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మన చింతచిగురు పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి నేను అచ్చం రోట్లో దంచుకున్నట్టే బరకగా పట్టుకున్నాను. ఇది పల్స్ మోడ్లో తిప్పుకుంటే మీకు ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం నేను గిన్నెలో తీసుకుంటున్నాను. ఈ విధంగా గిన్నెలో తీసుకొని చూడండి, ఈ విధంగా మొత్తం నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్. నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మిక్సీ కొట్టబుద్ధి గ్రైండ్ అవ్వలేదు. అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో నేను ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలా. నేను ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా చేత్తో దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్ వేసిలా ఇది కూడా కొంచెం సేపటి తర్వాత గట్టిగా అయిపోద్ది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేసుకోవాలా. మా చింతచిగురు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రైస్లో కానీ రాగి సంగటిలో కానీ సూపర్ కాంబినేషన్. వేడి రైస్లో కానీ వేడి రాగి సంగటిలో అంతా నెయ్యి వేసుకొని తిన్నారంటే మీకు సూపర్గా ఉంటుంది. చూడండి మన చింతచిగురు పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అచ్చం పల్లెటూరి స్టైల్ చింతచిగురు పచ్చడి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.